హలో ఎవ్రీవన్, చాలా డేస్ తర్వాత వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. ఈరోజు వర్కౌట్ ఏంటంటే హోమ్ వర్కౌట్ సిరీస్. ఇది ఎలా అంటే మన దగ్గర డంబుల్స్ ఉంటే, ఓన్లీ డంబుల్స్ ఉంటాయి మన దగ్గర. సో దాన్ని తీసుకొని మనం మల్టిపుల్ వర్కౌట్స్ అనేది చేయొచ్చు. ఓన్లీ 2 డంబుల్స్తో మల్టిపుల్ వర్కౌట్స్, చాలా వర్కౌట్స్ చేయొచ్చు. ఓన్లీ చెస్ట్ కాకుండా ఆర్మ్స్, బ్యాక్ వర్కౌట్స్, లెగ్ వర్కౌట్స్, ఆల్మోస్ట్ హోల్ బాడీ కవర్ అయిపోతుంది. సో ఆ వర్కౌట్ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు సిరీస్ వైజ్గా చూపిస్తాను. ఫస్ట్లీ మనం చెస్ట్ వర్కౌట్ అనేది చూద్దాం. తర్వాత సెకండ్ డే మనం ఒక్కొక్క వర్కౌట్, ఒక్కొక్క వేరియేషన్స్, డిఫరెంట్ వేరియేషన్స్ చూద్దాం అనమాట. సో ఈరోజు నేను చెస్ట్ వర్కౌట్ చూపిస్తాను. చెస్ట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో మోస్ట్ మనకి బెస్ట్ వేరియేషన్స్ ఏంటంటే అవి నేను మీకు చేసి చూపిస్తాను. అవి మీరు డైలీ వర్కౌట్స్ చేయండి. ఇంట్లో జిమ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయండి. చాలా బెస్ట్, చాలా బాగుంటుంది. మీరు ఫుల్ వీడియో చూడండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. వర్కౌట్లోకి వెళ్దామా? ఇది చూడండి నా డంబిల్స్ ఎలా మూలకున్నాయో. దాన్ని క్లీన్ చేసి యూస్ చేయాలి. ఎందుకంటే చాలా డేస్ అయింది, చాలా ఇయర్స్ అయింది యూస్ చేయక నేను. ఎందుకంటే జిమ్కి వెళ్తున్నా కాబట్టి ఇంట్లో వర్కౌట్ చేసి ఛాన్స్ రాలేదు. సో వీడియో తీయడానికి వచ్చింది, మీకోసం వచ్చింది. సో సపోర్ట్ చేయండి. చూడండి నా పొజిషన్ ఏంటంటే రికార్డ్ అవ్వట్లేదు వీడియో. అంటే రికార్డ్ అవుతుంది, సౌండ్ రికార్డ్ అవ్వట్లేదు. అందుకే నేను ఇంకా ఇంట్లో స్పేర్గా ఉన్న ఫోన్ తీసుకొని దాంతో నేను యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా వీడియోని. సౌండ్ రికార్డ్, ఓన్లీ వాయిస్ రికార్డ్ అవుట్ చేస్తున్నాను. సో చూడండి, కంటెంట్ క్రియేటర్స్ అంటే ఇలానే ఉంటుంది. మనం ఏదో ఒకటి లేదని అనుకుంటాం, బట్ మనకి ఏదో ఒకటి అవైలబుల్ ఉంటుంది. దాన్ని బట్టి మనం వీడియోస్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, అంతే. చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాం డంబిల్స్తో. సో డంబిల్స్ మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం ఇలా తీసుకున్న డంబిల్స్ వెంటనే ఇట్లా మనం పెట్టేసుకోకూడదు. ఫస్ట్లీ మనం ఒక పొజిషన్లో పడుకున్న తర్వాత మనం ఫస్ట్లీ ఇలా మనం బ్యాక్ ఉంటుంది కదా మన చెస్ట్ అనేది అప్ చేసి మనం డంబిల్స్ తీసుకోవాలి. వెయిట్లెస్ అయితే ఇట్లా తీసుకునేసి మనం షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ మనం మూవ్ చేయకూడదు. షోల్డర్స్ లేకుండా మన కాన్సన్ట్రేషన్ అంతా మన చెస్ట్ పైన పడాలి. సో మనం అప్పుడు ఏం చేయాలంటే చెస్ట్ పైన మనకి ప్రెజర్ పడాలి. అలాగే మన లెగ్స్ అనేది పొజిషన్ ఇలా ఉండాలి. మనం స్లోగా మన రెప్స్ అనేది ట్రై చేయాలి. ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు ఇలా తీసుకునేసి కిందికి వచ్చేటప్పుడు కొంచెం ఇట్లా క్రాస్గా, అంతే. హోమ్ వర్కౌట్ ఇది ఇలా చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు. అదే మన జిమ్లో ఉన్నప్పుడు మనకు బెంచెస్ ఉంటాయి. బెంచెస్ ఉన్నప్పుడు మనకు కొంచెం మన గ్యాప్ అనేది బాగా వస్తుంది మనకి బాడీ కింద. సో ఇలా చేస్తే మనకి చెస్ట్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. ఇంట్లో నుంచి మనం డంబిల్స్ అనే కాదు, మన ఇంట్లో లైక్ ఏమైనా బ్రిక్స్ ఉన్నా కూడా బ్రిక్స్తో వెయిట్స్ బాడీ, లైక్ ఇంకా ఎలా అంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి 1 లీటర్ 2 లీటర్, దాన్ని తీసుకొని కూడా మనం ఇలా వర్కౌట్స్ చేయొచ్చు. చాలా బాగా వస్తుంది చెస్ట్ పంప్ అనేది. సో ఎవ్రీడే మనం ఇలా వర్కౌట్స్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది వేరియేషన్. ఇది మీరు 3 to 4 సెట్స్ చేయొచ్చు. మనం రెప్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫెయిల్యూర్ వరకు చేయకూడదు. మన వెయిట్ ఎలా అంటే 12 to 15 బిట్వీన్ రెపిటేషన్స్ చేస్తే చాలు. బిగినర్స్ కాబట్టి మీకు డైలీ చేస్తే అలవాటు అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది వేరియేషన్. నెక్స్ట్ ఇంకో వేరియేషన్ చూపిస్తాను, చూడండి. తినేటప్పుడు ఇంట్లో అయినా కూడా జిమ్లో అయినా కూడా ఎట్లా పట్టుకోవాలంటే మన డంబిల్స్ని ఇలా మన లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ పైన మన పొజిషన్ చేసి ఇట్లా మన బ్యాక్ అనేది స్ట్రైట్ పెట్టుకునేసి ఇట్లా పడుకునేసి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎత్తుకునేసి మన చెస్ట్ అనేది ఇట్లా అప్ చేయాలి, ఇట్లా రిట్రాక్ట్ చేయాలి పైకి. సో మన షోల్డర్స్ మూవ్ చేయకూడదు, ఓన్లీ మన చెస్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేసి. ఇది ఇంకో వేరియేషన్ అనమాట. ఇది క్లోజ్ గ్రిప్ వేరియేషన్. అంటే ఇలా దగ్గరికి తీసుకుని వచ్చి మన డంబిల్స్ ఇలా పైకి కిందికి, మనం ఓన్లీ మన మైండ్ మజిల్ కనెక్షన్ ఉండాలి, ఓన్లీ మన చెస్ట్కే ఉండాలి. ఇలా చేయడం వల్ల మన
మిడిల్ ఆఫ్ ది పార్ట్ చెస్ట్ అంతా బాగా మనకి మంచిగా పొజిషన్ వచ్చేసి మనకి మంచిగా మజిల్ బిల్డ్ అవుతుంది. సో మనం ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చేయడం వల్ల, కానీ ద బెస్ట్ వేరియేషన్స్ అంటే ఇవే. ఇలా చేయాలి. మీరు పుషప్స్ కూడా చేయండి డైలీ, చాలా బెస్ట్. బాడీ వెయిట్తో చేయడం వల్ల మనకి ఫస్ట్ బాడీ వెయిట్తో చేస్తే చాలా బెస్ట్. ఆ తర్వాత మన డంబెల్స్కి ఇంకా మోర్ వెయిట్స్కి మనం వెళ్ళచ్చు జిమ్కి వెళ్ళాక. సో ఇట్లా చేయడం వల్ల మన అప్పర్ పార్ట్ ఏంటంటే ఈ అప్పర్ పార్ట్ అంతా మనకి చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఎవ్రీ బిగినర్ మనం చేయాలి ఇలాంటి వర్కౌట్స్. సో నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామా? ఎలాంటి వర్కౌట్ అంటే సింగిల్ డంబుల్ ప్రెస్. సో చూడండి ఇది ఎలా చేస్తానో. ఫస్ట్లీ మన డంబెల్స్ అనేది మన పొజిషన్లోకి తీసుకునేసి, సేమ్ మనం ఫస్ట్ వర్కౌట్ ఎలా చెప్పానో అలా ఇలా పడుకునేసి మన చెస్ట్ని అప్ చేసి ఇట్లా ఉంటుంది. ఇలా మనం పొజిషన్లో పెట్టుకున్న తర్వాత సింగిల్ డంబుల్ ప్రెస్ అంటే ఒక డంబెల్ ఒకసారి మనం పైకి అనేది లిఫ్ట్ చేయాలి. సో ఇలా ఒకటి మళ్ళీ ఇది ఒకసారి వచ్చేసి ఇట్లా ఇలా చేస్తే మనకి బ్యాలెన్సింగ్ అనేది అలవాటు అవుతుంది, ఎలా చేయాలి ఏంటి అని కదా. సో నా వర్కౌట్ స్ప్లిట్ అనేది ఇలా ఉంది. సో ఎవ్రీ డిఫరెంట్ పర్సన్ స్ప్లిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో నేను నా వర్కౌట్ స్ప్లిట్ చెప్తున్నాను, ఇంకా మీరు చూడండి అదర్స్ కూడా చెప్తారు. సో వాళ్ళ వేరియేషన్స్ వేరే ఉంటాయి. ఎవ్రీ పర్సన్ అనేది డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ స్ప్లిట్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఎవరి తగ్గట్టు వాళ్ళు చేస్తారనమాట. సో మధ్యలో ఇలా మనం బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకోవచ్చు. కొంతమంది ఇంబ్యాలెన్స్ అయిపోతారు ఇట్లా చేయడం వల్ల, సేమ్ రాదు. అలాంటి పొజిషన్లో మనకి ఎలా అంటే చెస్ట్ అనేది మజిల్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. మనకి బ్యాలెన్స్ రానప్పుడు చెస్ట్లో మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే ఒక సైడ్ కొంచెం బిగ్గర్ మజిల్ వచ్చి ఇంకో సైడ్ మనకి చిన్న మజిల్ వస్తుంది. సో అలా రావడం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, బాడీ ఎఫెక్ట్స్. లైక్ బాడీ షేప్, బాడీ ఫిట్నెస్ అనేది కొంచెం సరిగ్గా కనపడదు. అందుకే ఇలా నేను చూపిస్తున్నాను మీకు. ఇన్ కేస్ ఏదన్నా ఒక సైడ్ మజిల్ తక్కువ ఉంటే ఇలాంటి వర్కౌట్ చేయడం వల్ల మనకి ఆ మజిల్ అనేది రికవర్ అవుతుంది ఈజీగా. ఇది వన్ ఆఫ్ ది వేరియేషన్. సో గైస్, ఈరోజు వర్కౌట్ మన బాడీ వెయిట్స్ డంబిల్స్తో చెస్ట్ వర్కౌట్ అనేది 3 వేరియేషన్స్ చూపించాను, హోమ్ వర్కౌట్ వేరియేషన్స్. ఇంకా మీకు ఆల్టర్నేట్ దీంతో మీరు పుషప్స్ చేయొచ్చు, డైమండ్ పుషప్స్ చేయొచ్చు, ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. హోమ్ వర్కౌట్ సిరీస్ అని స్టార్ట్ చేశాను. సో ఇప్పుడిప్పుడే నేను గ్రో అవుతున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఉండాలి, ఉంటే కొంచెం బాగుంటుంది, నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఓకే గైస్, చూసారు కదా మన చెస్ట్ వర్కౌట్ ఎలా చేశాను డంబెల్స్తో. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వర్కౌట్స్ కావాలో మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దానికి ట్రై చేస్తాను, వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. సో అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది బిగినర్స్. సో ఇంకా ఏమన్నా వర్కౌట్స్, ఇంకా ఏమైనా టిప్స్, ప్రోటీన్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, మనం డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాంటి టిప్స్ కూడా కావాలంటే నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. ఇంకా యూట్యూబ్లో అయితే నన్ను కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యే డైట్ ప్లాన్స్, లైక్ ఏదన్నా తీసుకునే ఫుడ్, నేను వర్కౌట్కి వెళ్ళే ముందు తీసుకునే ప్రీ వర్కౌట్, ఆఫ్టర్ కమింగ్ పోస్ట్ వర్కౌట్ ఎలా తీసుకుంటానో అవన్నీ నేను తీసుకునే వర్కౌట్స్ చెప్తాను. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా తీసుకుంటారు. సో నేను నాకు తెలిసినవి చెప్తాను యాజ్ ఎ బిగినర్గా నేను కూడా. సో సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.